హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు క్రిస్మస్ కదండి. సో క్రిస్మస్ కోసం అనేసి ఒక కేక్ రెసిపీ అయితే చేస్తున్నాను. అదేంటంటే నేను ఇన్స్టామార్ట్లో అయితే ఆర్డర్ పెట్టాను అనమాట. సో కేక్ మిక్స్ పౌడర్ అయితే వస్తుంది మనకి. పౌడర్ని మనం కేక్ అయితే చేసుకోవచ్చు. సో చాక్లెట్ కేక్ అనమాట ఇది వచ్చేసి. అయితే పౌడర్ వస్తుంది మనకు. పౌడర్తో పాటు కొన్ని చాకోస్ కూడా వస్తాయి. అది పైన డెకరేషన్ కోసం అనేసి తీసుకోవాలి. అయితే కేక్ మిక్స్ని ఫస్ట్ కవర్ అయితే తీసేసి గిన్నెలోకి పోసుకుందాము. ఈ కేక్ మిక్స్ అనేది మనకి బాక్స్ పైన ఉంటుంది ఎలా చేసుకోవాలో. లేకపోతే తెలియని వాళ్ళు అయితే ఇలా చూసి నేర్చుకోవచ్చు వీడియో అయితే. అయితే ఫస్ట్ కేక్ పౌడర్ అనేది గిన్నెలోకి వేసుకోవాలి. కేక్ పౌడర్ గిన్నెలోకి వేసుకున్న తర్వాత మనకి కేక్ కవర్ ఉంటుంది కదా చూడండి. ఆ కవర్కి అయితే వాళ్ళు మెజర్మెంట్ ఇస్తారు మిల్క్ ఎంతవరకు వేసుకోవాలనేది. సో ఆ లైన్ దాకా మనం పాలన అయితే వేసుకొని పిండిలో పోసేసుకొని ఆ పిండి అనేది కలుపుకోవాలి. అలాగే కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి మనం అందులో. ఆయిల్ అలాగే పాలు రెండు వేసుకొని పౌడర్ అయితే రెడీ చేసుకోవచ్చు. రెడీ చేసుకున్న తర్వాత కేక్ అయితే మనకు బేక్ చేసుకోవడానికి రెడీ అయిపోతుంది. అయితే ఇలా పాలు పోసేసుకొని మనం విసనకర్ర ఉంటుంది కదా, మనం అది తీసుకొని కలుపుకోవాలి. అలాగే కొంచెం ఆయిల్ నేను ఒక స్పూను హాఫ్ వేసానండి. ఒక స్పూన్ అండ్ హాఫ్ వేసాను ఆయిల్ అయితే. సో కేక్ అయితే ఎక్కడ అతుక్కపోకుండా ఉంటుంది ఆయిల్ వేయడం వల్ల. సో మనకి చాకో కేక్ అంటే మొత్తం చాకోస్లానే ఉంటుంది. ఫ్లేవర్ వచ్చేసి బాగుంటుంది. తప్పకుండా ఇలాంటివి కూడా ట్రై చేయండి. సో ఏంటంటే ఓన్లీ పౌడరే కదా అనుకోకండి, ఆ టేస్ట్ అయితే అదిరిపోయింది చాక్లెట్ కేక్ అసలు. దీన్ని కాస్త మనం చాక్లెట్ సిరప్ వేసేసుకొని డెకరేషన్ చేసుకుంటే అసలు బేకరీ స్టైల్ కేక్ అయితే రెడీ అయిపోతుంది. నేనైతే ఇందులో టూటీ ఫ్రూటీస్ కూడా యాడ్ చేశాను నా దగ్గర ఉంటే. సో అది మీ ఇష్టం అనమాట, ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. ఇప్పుడైతే కేక్ మౌల్ తీసుకొని దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకొని పొడి పిండిని మొత్తం జల్లేసుకోవాలి. జల్లేసుకున్న తర్వాత కేక్ మిశ్రమం అయితే ఆ గిన్నెలో వేసేసుకొని మొత్తం ఒకసారి రెండుసార్లు కింద ఇలా గట్టిగా ట్యాప్ చేసుకుంటే పిండి అనేది మంచిగా రౌండ్గా ఏర్పడుతుంది అనమాట, సర్కిల్గా. చూసారు కదా, ఇలా ఈ విధంగా కేక్ అనేది ఇందులో వేసేసుకోవాలి. కేక్ మిక్సింగ్ అయితే మొత్తం ఇలా వేసుకొని దాన్ని ట్యాప్ చేసుకోవాలి గట్టిగా. స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టేసుకోండి. సో ఇది కుక్కర్ కేక్ అనమాట, కుక్కర్లో వేసుకోవాలి. అది కూడా నీళ్ళ ఆవిరిలోనే ఉడికించుకోవాలి కేక్ అయితే. అయితే ఇందులో సరిపడా నీళ్ళు పోసేసుకొని కేక్ మౌల్ని ఇందులో పెట్టేసుకొని మూత పెట్టేసుకోండి. మూత పెట్టేసి మూతకైతే విజిల్ తీసేయాలి. విజిల్ పెట్టొద్దు. విజిల్ పెట్టకుండా ఒక 30 మినిట్స్ అయితే దీన్ని బేక్ చేసుకుంటే ఎంతో యమ్మీ కేక్ అయితే రెడీ అయిపోతుందండి. అస్సలు మిస్ చేసుకోవద్దు ఇలాంటి కేక్స్ అయితే. సో ఎప్పుడు బేకరీ స్టైల్ కేక్సే కాకుండా ఇలా ఇంట్లో కూడా చేసుకోవచ్చు. నేను వచ్చిన చిన్న ప్యాక్ అయితే వచ్చింది కదా, ఆ ప్యాక్లో ఈ చిప్స్ అయితే వచ్చాయి. వీటిని పైన ఇలా జల్లేసుకుంటే కేక్ అయితే రెడీ అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంది. సో హ్యాపీ క్రిస్మస్ అండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.